హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చీరలు, అందమైన బ్లౌజులు. సో ఇందులో నేను ఇవాళ చూపించబోయే చీర ఈ బ్లూ కలర్ ఉప్పాడ శారీ. ఇది కింద ఇలా నావీ బ్లూ లైన్స్ వస్తుంది, పైన చిన్న బార్డర్ వస్తుంది. దీనికి పళ్ళు లైట్ వైలెట్ కలర్ ఇచ్చారండి, అండ్ బ్లౌజ్ కూడా అదే వచ్చింది. బట్ నేను కాంట్రాస్ట్ కలర్తో పేరప్ చేశాను, అంటే నావీ బ్లూతో. ఒకటి ట్రెడిషనల్గా కుట్టించుకున్నాను, అంటే మగ్గం వర్క్ పెట్టించుకొని లైక్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు బాగుంటాయని ఇలా చేశాను. ఇది యాక్చువల్లీ మా మదర్ శారీ, అందుకనే 2 డిఫరెంట్ టైప్స్గా ఒకే శారీకి 2 డిఫరెంట్ లుక్స్ ఎలా ఇవ్వచ్చు అని ఆలోచించి ఒకటి ట్రెడిషనల్గా ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను, అండ్ ఇంకోటి కొంచెం పాష్గా లైక్ సంగీత్కి వెళ్ళినా లేకపోతే బయట ఫంక్షన్స్కి వెళ్ళినా వేసుకునేలాగా. అండ్ మదర్ శారీ అంటే ఎవరు స్టైల్ చేయకుండా ఉంటారు చెప్పండి. అందులో ఫస్ట్ ఎవ్రీ గర్ల్కి ఉండే లిటిల్ ఆల్ ఫ్యాంటసీ వచ్చి అమ్మ చీరలో అమ్మ కంటే మనం ఎక్కువగా అందంగా కనిపించాలని ఫీల్ అవుతాం. ఇన్ ద సేమ్ వే నేను కూడా మా మమ్మీ శారీ నాకు బాగా నచ్చి ఇలా స్టైల్ చేశాను. అండ్ ఇది వర్క్ అనమాట, ప్రిన్సెస్ కట్, ఎల్బో స్లీవ్స్, అంతా రొటీనే. పట్టు శారీ అంటే ఎప్పుడు మోస్ట్లీ ఇలానే ట్రెడిషనల్గా ఆలోచిస్తాం కదా, సో అందుకనే ఇంకొక డిఫరెంట్ లుక్ ఇవ్వచ్చు అని ఇంకొక కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని పేరప్ చేశాను. బట్ ఇది కొంచెం ట్రెడిషనల్గా కాకుండా ఇంకొంచెం స్టైలిష్ వేలో కుట్టించాను. అండ్ ఇది రా సిల్క్ అండి, ప్యూర్ రా సిల్క్, కాటన్ సిల్క్ కాదు. ఈ పీస్ నిజంగా చెప్తున్నాను, నాకు ఒక ఆఫర్లో వచ్చింది, జస్ట్ 85 రూపీస్ పడింది. బట్ బాగా నచ్చి తీసుకున్నాను. బట్ దీనికి పెట్టించిన డిజైన్ చూడండి, నేను స్లీవ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇలా పెట్టించుకున్నాను. వేసుకున్న లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇది గుళ్ళకి అలాగా ట్రెడిషనల్గా వెళ్ళే చోటికి వేసుకెళ్ళలేము, ఒక మెహందీ ఫంక్షన్కి లేదా రిసెప్షన్కి మనం క్లాస్గా రిచ్ పట్టు శారీ కట్టుకోవాలి, బట్ అట్ ది సేమ్ టైం డిఫరెంట్గా కనిపించాలి అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. నాకు ఈ బ్లౌజ్ కుట్టినందుకు 300 ఛార్జ్ చేశారు. అండ్ బ్యాక్ మీరు చూస్తే కనుక ఇలాగ డ్రాప్ నెక్ పెట్టించుకొని అండ్ అదే క్లాత్ బటన్ కూడా పెట్టారు. అసలు నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా చిన్నగా. నేను ఎక్కువ డీప్స్ ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ టు బీ సింపుల్. సో ఒకే చీరకి 2 డిఫరెంట్ బ్లౌజెస్ పెట్టుకోవడం వల్ల 2 డిఫరెంట్ లుక్స్ ఇవ్వచ్చు. సో ఇది కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు చీర నచ్చింది కానీ ఎప్పుడు బోరింగ్ బ్లౌజ్ వేసుకోవాలా అనిపిస్తుంది. సో ఇలా ట్రై చేస్తే మీకు డిఫరెంట్ లుక్ కంపల్సరీ. సో నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదామా మరి. ఇది వచ్చి కాశ్మీరీ సిల్క్ శారీ అండి, అంటే ఒరిజినల్ కాదు, బట్ అప్పట్లో ఇది కూడా మా మదర్ శారీయే. 25 ఇయర్స్ బ్యాక్ శారీ అండి. నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను మా మదర్ దగ్గర నుంచి. అండ్ చూడండి, హాఫ్ వైట్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్తో థ్రెడ్ వర్క్ వచ్చి అండ్ మధ్యలో రియల్ మిర్రర్ వచ్చిందండి. అండ్ సో అందుకనే నేను పింక్ కలర్తో పేరప్ చేశాను బ్లౌజ్ని. ఇది మెజంతా పింక్ అండ్ ఇది కాటన్ బ్లౌజ్ అండి. అండ్ హాఫ్ వైట్ వచ్చింది కాబట్టి మధ్యలో నేను థ్రెడ్స్ హాఫ్ వైట్ వేయమని చెప్పాను. ఫర్ ది ఫస్ట్ టైం నా టైలర్ నేను హాఫ్ వైట్ చెప్తే గోల్డ్ కలర్ వేశారు. బట్ వేసుకున్నాక లుక్ బాగుంది. ఇది బ్యాక్ నెక్ బ్లౌజ్ డిజైన్ అండి, అండ్ దీనికి నాకు అయిన ఛార్జ్ 600 రూపీస్. షార్ట్ స్లీవ్స్, ఫ్రంట్ ఓపెన్, ప్రిన్స్ కట్ అండి. ఇవి వేసుకున్నాక ఎలా ఉన్నాయి అనేది నేను జస్ట్ పిక్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను, జస్ట్ మీ ఐడియా కోసం. ఇవి ఎప్పుడో ఓల్డ్ పిక్స్ అండి, సో అందుకనే అంత క్లారిటీ లేవు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.